హాయ్ మా మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అని చెప్పేసి వినే ఉంటారు కదా. అయితే ఈ రోజు వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ వర్సెస్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ట్రేడింగ్ చేసినప్పుడు మీకు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏమేమి వస్తాయంటే మనం ప్రైస్ పైన చాలా ఫోకస్ చేస్తామన్నమాట. సో ఆ ప్రైస్ అనేది ఎలా ఉంది అండ్ ఆ ప్రైస్ యొక్క మూవ్మెంట్ అనేది ఎలా ఉంది అని చెప్పి చూస్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి టెక్నికల్ అనాలిసిస్లోనే చార్ట్ చూడడం అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాము. అండ్ దాంతోపాటుగా ట్రెండ్స్ అని ఇండికేటర్స్ అని చెప్పి సో ఇవన్నీ మనకి టెక్నికల్ అనాలిసిస్లో అయితే వస్తాయన్నమాట. అండ్ లైక్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి కదా, మూవింగ్ యావరేజ్ కానీ ఆర్ఎస్ఐ కానీ సో ఇలాంటి ఇండికేటర్స్ పైన అయితే ఉంటుంది. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సో మనకు ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ హెల్త్ అండ్ రెవెన్యూ, ఆ కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుంది అండ్ దాంతోపాటు ఏంటి అంటే వాటికున్న అసెట్స్ ఏంటి, వాటికి ఉన్న ఆ కంపెనీకి ఉన్న అప్పులు, సో ఇవన్నిటికి గురించి మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో అయితే వస్తాయన్నమాట. అండ్ మనం ఎక్కువగా ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రం టెక్నికల్ అనాలిసిస్ మాత్రం చాలా బాగా నేర్చుకోవాలి. సో మీలో ఎవరైనా సరే నిజంగా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు నాకు ఒక్కసారి డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మామ.